హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ కెరియర్ స్టాక్. ఈరోజు వీడియో అయితే ఫర్ దోస్ స్టూడెంట్స్ ఎవరైతే మా 11th వేస్ట్ అయిపోయింది, నేను 12thలోకి వెళ్తున్నాను, మరి నా 12thలో నేను నా ఐపీని బ్యాలెన్స్ చేస్తూ నీట్కి ప్రిపేర్ అవ్వగలుగుతున్నా లేదా, ఈ 1 year టైంలో నేను రెండు మేనేజ్ చేస్తూ నీట్ క్రాక్ చేయగలుగుతున్నా లేదా అని చెప్పి కన్ఫ్యూజన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. ఇన్ కేస్ మీరు ఐపీ చదువుతూ సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తున్నట్లయితే నేను చెప్పబోయే ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యి మీరు చదివితే కనుక ఖచ్చితంగా మీరు నీట్ని క్రాక్ చేయగలుగుతారు 2025లో. మనకి 1 year టైం ఉంది 2025 నీట్కి. ఈ 1 year టైంని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే కనుక అండ్ మీ కాలేజ్ టైమింగ్స్ని మీ నీట్ ప్రిపరేషన్ని బ్యాలెన్స్ చేస్తే కనుక ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. ద థింగ్ ఈజ్, మీరు 11thలో ఏ చాప్టర్స్ అయితే బ్యాక్లాగ్ వదిలేశారో, అంటే ఈ చాప్టర్ మీద నాకు అసలు గ్రిప్ లేదు, సరిగ్గా చదవలేదు, ఇప్పుడు 11th వేస్ట్ అయిపోయిందంటే 11th ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోదు కదా. ఏదో ఒక 2 చాప్టర్లైనా, ఒక 3 చాప్టర్లైనా మనకు గ్రిప్ ఉండుంటుంది. కొన్ని కాన్సెప్ట్స్ అయితే మనకి బాగా ఇంట్రెస్ట్ ఉండుంటాయి కదా. ఏవో చాలా ఒక 10%లో మీరు 7 వదిలేసినా సరే 3 అయినా మీకు కమాండ్ ఉండుంటుంది కదా. సో ఏవైతే బ్యాక్లాగ్ వదిలేసారో చాప్టర్స్ ఫస్ట్ అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకోండి. సెకండ్ థింగ్, మీరు ఇప్పుడు 11th బ్యాక్లాగ్స్తో పాటు 12thలో ఉన్న చదవాలి అండ్ ఐపీని కూడా బ్యాలెన్స్ చేస్తూ మీరు నీట్కి ప్రిపేర్ అవ్వాలి. ఇది మనకున్న మేజర్ టాస్క్. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఏదైతే మనం ప్రిపరేషన్ టైం ఇస్తున్నామో మన సెల్ఫ్ ప్రిపరేషన్, అక్కడ మీరు మీ 12 చాప్టర్స్తో పాటు 11thవి కూడా ఇంక్లూడ్ చేసుకొని మీరు ఒక షెడ్యూల్ అయితే ఫామ్ చేసుకోవాలి, ఒక టైం టేబుల్ ఫామ్ చేసుకొని ఈరోజు 11th నుండి నేను ఈ చాప్టర్ని కంప్లీట్ చేస్తాను. ఒకవేళ మనం ఆ లెక్చర్స్ వినలేదు అని అనుకుంటే యూట్యూబ్లో లెక్చర్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. యూట్యూబ్లో లెక్చర్స్ వింటూ ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఆ కాన్సెప్ట్ మీద మన కమాండ్ ఉండాలి. మీకు కాపీ కొట్టి రాయండి అని చెప్పి బుక్ ఇచ్చినా సరే మీరు నీట్ ఎగ్జామ్లో చూసి రాయలేరు, అలా ఉంటుంది ఎగ్జామ్, తెలుసు కదా. సో మీకు ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మీకు కాన్సెప్ట్ మీద కమాండ్ ఉండాలి. కమాండ్ లేకుండా ఉంటే మాత్రం కష్టం. సో మీరు ఏదైతే కాన్సెప్ట్ మిస్ చేశారో అవన్నిటి మీద కమాండ్ తెచ్చుకునేలాగా ఎవ్రీడే ప్రాపర్ షెడ్యూల్ మెయింటైన్ చేసి మీరు 11thతో పాటు 12thని రెండు బ్యాలెన్స్ చేస్తూ చదవగలగాలి. సెకండ్ థింగ్, మేబీ మీరు కోచింగ్ తీసుకుంటున్నట్టయితే కోచింగ్లో ఆల్రెడీ ఒక షెడ్యూల్ వాళ్ళు ఫామ్ చేసి ఉంచుతారు. ఆ షెడ్యూల్ని వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. దాంతో పాటే మీరు మీ ఎక్స్ట్రా అవర్స్లో మీరు మీ 11th దాని మీద కూడా ఫోకస్ చేయాలి. అంటే మనం 11thలో కొన్ని చాప్టర్స్ నెగ్లెక్ట్ చేసేసాం, ఇప్పుడు 12thలో ఉన్నాం, 12th రన్ అవుతుంది, 12thలో చాప్టర్స్ చెప్తున్నారు, వాటి మీద మాక్ టెస్ట్లు అవుతున్నాయి. ఇప్పుడు నేను 11th కూడా కవర్ చేయాలి అనుకుంటే మీరేం చేయాలి, మీ ఎక్స్ట్రా టైంని తీసి దీనికి స్పెండ్ చేయాలి. ఆ విధంగా మీరు చేయాలి. లేదు నేను ఐపీ కాలేజ్లో ఉన్నాను, నాకు ఎటువంటి కోచింగ్ లేదు, నేను 12 చదువుతూనే 11 చదవాలి అనుకుంటే మీరు ఇంకా రెండు కలిపేసి మీరు ఒక ప్రాపర్ టైం ఇచ్చేసి లెక్చర్స్ వినాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని మీద కమాండ్ తెచ్చుకొని దాని మీద మాక్ టెస్ట్ ఇవ్వాలి. ఎంసీక్యూస్ చేయండి, ఎక్కువ ఎంసీక్యూస్ చేయండి. ఎందుకు ఎంసీక్యూస్ అంటే మనం రాసేది థియరీ ఎగ్జామ్ కాదు, మనకు కాన్సెప్ట్ మైండ్లో ఉంది, మనం అది రాయాలి అంటే మీరు జస్ట్ చదివి ఇలా లెసన్స్ ఉంటే సరిపోద్ది. కానీ ఇక్కడ మీరు చేసేది ఎంసీక్యూస్. క్వశ్చన్స్ చాలా ట్రిక్కీగా ఉంటాయి. మనం ఇదే ఆన్సర్ రైట్ అనుకుంటాం కానీ అది రైట్ ఉండదు, అది వేరే రైట్ ఉంటుంది అండ్ మైనస్ మార్క్స్ ఉంటాయి. మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి మన స్కోర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా మీరు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎంసీక్యూస్ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఎంసీక్యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి సరే మనము ఒక 100 ఎంసీక్యూస్ చేసాము, అందులో 70 రాంగ్ అయినా అనుకుందాం. మనం ఇక్కడ చేసే ఎంసీక్యూస్లో 70 రాంగ్ అయితే అయ్యో రాంగ్ అయిపోయింది అని చెప్పేసి ఒక డిమోటివేషన్ వస్తుంది. కానీ అలా అవ్వడమే మంచిది మనకి. ఎందుకంటే నువ్వు రాంగ్ చేసావనుకో, ఎక్కడ రాంగ్ అయింది, ఎందుకు రాంగ్ అయింది, దీని ఆన్సర్ ఏంటి, రైట్ ఆన్సర్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఆ మిస్టేక్ని నెక్స్ట్ టైం మనం రిపీట్ చేయకుండా ఉంటాం. తర్వాత నువ్వు మెయిన్ ఎగ్జామ్లో రాస్తున్నప్పుడు ఒక క్వశ్చన్ రాస్తున్నప్పుడు అరే ఇది నేను అప్పుడు తప్పు పెట్టా, ఇది అది కాదు, ఇది అని చెప్పి మనకి క్లారిటీ వస్తుంది కదా. సో ఎంసీక్యూస్ ఎంత ఎక్కువ చేస్తే, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. కాబట్టి మీ టైమ్ మీరు చదవడానికి 1 hour పెట్టి నేర్చుకోవడానికి 1 hour పెడితే ఎంసీక్యూస్ చేయడానికి ఇంకా 2 hours పెట్టాలి. ఎక్కువ ఎంసీక్యూస్కి ప్రయారిటీ ఇవ్వండి. మరి మన స్టడీ అప్రోచ్ ఏ విధంగా ఉండాలి అని అంటే, మీరు 12thలో ఏదైతే సిలబస్ వెళ్తుందో ఆ సిలబస్తో పాటు ఎవ్రీ వీక్ పీసీబీ నుండి అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ నుంచి ఈచ్ సబ్జెక్ట్ నుంచి ఒక చాప్టర్ నేను కంప్లీట్ చేయాలి అని ఒక టార్గెట్. ఇలా టార్గెట్స్ పెట్టుకొని మీకు వీక్లీ డెడ్ లైన్స్, మంత్లీ డెడ్ లైన్స్ ఈ విధంగా పెట్టుకొని చదివితేనే ఇది వర్క్ అవుద్ది. మనకి డెడ్ లైన్ లేదు అంటే ఆ వర్క్ అవ్వడానికి 1 గంటలో అయ్యే వర్క్ 5 hours అవుతుంది డెడ్ లైన్ లేకపోతే. అదే ఒక డెడ్ లైన్ ఉంటే కనుక ఒక డిసిప్లిన్తో మనము ఫోకస్డ్గా చేయగలుగుతాం. అండ్ వన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నీట్ ఈజ్ హైలీ కాంపిటేటివ్.
నీట్ ఈస్ ఫర్ దోస్ హూ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్. మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, మీకు నిజంగా డాక్టర్ అవ్వాలని ఉంది అని అంటేనే మీరు కోచింగ్ తీసుకోండి, లేదా దీనికి ప్రిపేర్ అవ్వండి. మనకి ఇంట్రెస్ట్ లేదు, ఏదో పేరెంట్స్ ప్రెజర్ వల్ల లేకపోతే సొసైటీ ప్రెజర్ వల్ల దేనికో ఏదో రీజన్ వల్ల మనం చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది మనకి ఇంట్రెస్ట్ ఉండదు, సెకండ్ ఆఫ్ ఆల్ అది రాదు కూడా. ఎందుకు రాదు అని అంటే ఒక డిసిప్లిన్ అనేది మనం మెయింటైన్ చేయలేం. ఇప్పుడు ఒక పనిలో మనకి ఇష్టం ఉంది అంటే ఆటోమేటిక్గా డిసిప్లిన్ వస్తుంది, ఆటోమేటిక్గా కన్సిస్టెంట్ ఉంటాం, ఆటోమేటిక్గా చేయడానికి ఎనర్జీ ఉంటుంది, అండ్ మనకి ఎక్కడ అది భారం కనిపించదు. ఇన్ కేస్ మనకి ఇంట్రెస్ట్ లేదు, ఏదో బయట రీజన్ వల్ల మనము చదవాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది అంటే మీరు ఇప్పుడే ఆపేసేయండి. ఎందుకంటే టైం వేస్ట్, దానికి ప్రిపేర్ అయ్యే టైం వేస్ట్. దానికి బదులు మీరు వేరే ఏదైనా కూడా చేయొచ్చు కదా. మరి బుక్స్ ఏవి చదవాలి అని అంటే చదవడానికి ఫిజిక్స్, బయాలజీ అండ్ కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ చదవండి. ప్రాక్టీస్ మాడ్యూల్స్ మాత్రం కోచింగ్ మాడ్యూల్స్ ఉంటాయి కదా, శ్రీ చైతన్యవి, నారాయణవి, వీటి మాడ్యూల్స్లో వాళ్ళు మొత్తం ఎంసీక్యూస్ ప్రిపేర్ చేసి పెడతారు. ప్రతి చాప్టర్వి, ప్రతి టాపిక్వి ఎంసీక్యూస్ ఉంటాయి. ఆ మాడ్యూల్స్ ఏంటంటే బాగా హెల్ప్ అవుతాయి మనకి. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు. అండ్ ఈ శ్రీ చైతన్య మాడ్యూల్స్ చేసి గవర్నమెంట్ జాబ్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే లైక్ నాకు తెలిసిన వాళ్ళల్లో ఈ మాడ్యూల్స్ ఇంత హెల్ప్ఫుల్ అయ్యాయని వాళ్ళు నాకు చెప్పారు. సో అందుకే నేను మీకు రికమెండ్ చేస్తున్నా, ఈ మాడ్యూల్స్, కోచింగ్ మాడ్యూల్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి, సో దట్ మీకు ఆ కాన్సెప్ట్ మీద గ్రిప్ అనేది ఉంటుంది. సో స్ట్రాటజీ ఏం లేదు, సింపుల్. లెక్చర్స్ వినాలి, నోట్స్ రాసుకోవాలి, చదవాలి, మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. లెక్చర్స్ వినాలి, రివైజ్ చేసుకోవాలి, మళ్ళీ మాక్ టెస్ట్ చేయాలి, పీవైక్యూస్ చేయాలి అండ్ ఎంసీక్యూస్ చేయాలి. ఎంత ఎక్కువ ఎంసీక్యూస్ చేస్తే అంత ఎక్కువ ప్రాక్టీస్ అవుతుంది. 1 ఇయరే ఉంది కదా, 11th సరిగ్గా చదవలేదు కదా, మళ్ళీ నేను ఐపీఈ చదువుతూ ఈ నీట్కి ప్రిపేర్ అవ్వాలి, ఇందులో చేయగలుగుతానా చేయలేనా, ఈ థింకింగ్ అంతా వద్దు. ఓవర్ థింకింగ్ వల్ల మనకేమైనా వస్తుందా? ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో నేను చేయగలుగుతా అనుకుంటే చేయగలుగుతారు, చేయలేను అనుకుంటే చేయలేరు. ఈ ఓవర్ థింకింగ్ అంతా వదిలేసి అండ్ హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి. అకాడమిక్గా కాకుండా అన్అకాడమిక్గా కూడా మీకు చాలా థింగ్స్ మీరు తెలుసుకోవాల్సినవి ఏంటంటే హెల్త్ బాగుంటేనే చదవగలుగుతారు అండ్ మీ గోల్ని రీచ్ అవ్వగలుగుతారు. హెల్త్ కాన్షియస్ లేకుండా మీరు పట్టించుకోకపోతే మళ్ళీ తర్వాత మనకే ప్రాబ్లం అవుతుంది. హెల్త్ కాన్షియస్ ఉండండి, చదవండి, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి అండ్ ఎవరేమన్నా పట్టించుకోకండి. ఇలాంటి టైంలోనే మనకు చాలామంది నెగిటివ్ పీపుల్ ఏదో ఒకటి అంటూ ఉంటారు, మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి, తెలుసో తెలియకో ఏదో ఒకటి అంటూ ఉంటారు. అవన్నీ పట్టించుకోకుండా జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ప్రిపరేషన్ మీదనే ఫోకస్ చేయండి. ఇంకా దేని గురించి వద్దు. ఈ ఒక్క ఇయర్ ఈ నీట్ క్లియర్ అయిపోతే చాలా పెద్ద థింగ్ అయిపోతుంది. తర్వాత మీకు ఎంబీబీఎస్ చేస్తారు, కానీ అప్పటికే మీకు అన్నీ అలవాటు అయిపోతాయి. ఇప్పుడు ఇంత కష్టపడి చదివాం కాబట్టి తర్వాత వచ్చేది అలవాటు అయిపోతాయి.